కేంద్ర బడ్జెట్లో ఎందుకని తెలంగాణకి అంత అన్యాయం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడికి పట్టుకొస్తారు చెప్పండి. పథకాలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద చాలా అగేన్స్ట్ ఉన్నారు జనాలు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కి ముందే అభ్యర్థిని ప్రకటించడం వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటి? దీనికి కారణం ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్ కి ముందే అభ్యర్థిని ప్రకటించడం అనేది ఒక స్ట్రాటజీ అంటారు. తెలంగాణలో ఇవాళ ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. ఉత్తర తెలంగాణలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ కి పట్టం కట్టారు జనాలు. అదే ఎంపీ ఎలక్షన్స్ లో చూసుకుంటే బీజేపీకి అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కన్విన్స్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ అన్ని అబద్ధాలే. ఈ ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ 4 పథకాలు తీసుకొచ్చిందంటారా? రేవంత్ రెడ్డి గారు మీకు అన్యాయం చేసినారు. కాంగ్రెస్ తర్వాత ప్రత్యామ్నాయం ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బీజేపీ ఎందుకని కనిపించట్లేదు? మోదీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఏ బ్యాచ్ కి ఎక్కువ అవకాశం ఉందంటారు సీఎం సీటు మీద? ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్, వీళ్ళిద్దరే. బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? మోదీ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారండి, ఎన్నికలు ఉన్నంత వరకే కొట్లాడదాము. డబ్బే రాజకీయాలను ఏలుతుంది అనేటువంటిది అయితే చాలా మందికి అది జగమెరిగిన సత్యమే కదా. పెట్టలేదు అంటలేము, 100% పెట్టినాం మేము. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా కాంగ్రెస్ అని. మాకు ఇది స్ట్రాటజీ చాలా వెరీ క్లియర్ స్ట్రాటజీ. మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నాం. సో ఎప్పుడు దక్షిణాదిలో బీజేపీ బాగా వేయాలన్నా సరే ఎదురుగాలే వీస్తుంది. సో ఈసారైనా సరే గాలి మీ వైపు వీస్తుంది అనుకుంటున్నారా? ప్రజలు నమ్మి ప్రజల దగ్గర పోతే ఇదే ఎమ్మెల్యేలు ఎంపీలు పోతే అంటే అక్కడ తిరగబడుతున్నారు.